మీడియా మిత్రులకు అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈ గత 4-3 రోజుల నుంచి నేను విజయవాడలో గుంటూరులో రాంబాబు గారు దగ్గర ఆ ఇంటికాడ వెళ్ళటం సరిపోయింది. ప్రెస్ మీట్కి వీలు కాలేదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ లడ్డూ వ్యవహారం మీద దుమారం. ఒక పక్కన వాళ్ళేమో కల్తీ లడ్డు అని, మేమందరమేమో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ దాంట్లో లేదని. ఇదేంటంటే సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడే మాట. దాంట్లో ఎడిబుల్ ఆయిల్ ఎరాల్టేషన్ లేదని మేము అందేంటంటే భక్తుల మనోభావాన్ని సాక్షాత్తు తిరుపతి వెంకన్న సాక్షిగా దాంట్లో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లేదని వచ్చింది. దాన్ని అనవసరంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా మీరు మాట్లాడారు. తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష అని ఇంకా రకరకాల దీక్షలు చేశారు. ఇది చాలా తప్పు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం అనేది మరీ దుర్మార్గం. ఖచ్చితంగా భగవంతుడే మిమ్మల్ని శిక్షిస్తాడు అని గుళ్ళో కొబ్బరికాయలు కొట్టాం. దాని మీద తిరిగి వాళ్ళే ప్రచారం చేస్తా అందులో ఎడాల్టరేషన్ ఉందంటారు. ఎడాల్టరేషన్ లేదని మేము అన్నామా ఏంటి? అది మా ప్రభుత్వంలో చేసిన పని. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో టెస్ట్ చేసుకుంటే ఆయన దగ్గర వచ్చిందాగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన వాళ్ళ మామగారు అధికారాన్ని లాగేసుకున్న ఆయన, చంద్రబాబు నాయుడు అని ఆయన ఆ మాత్రం అందులో ఏదన్నా జగన్ గారిని బదనాం చేయడం కోసం ఏదైనా కలిపి చేయలేడా? అసలు అన్నిటికంటే ముఖ్యంగా దీంట్లో ఉన్న వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రైస్తవవాదని, ఇప్పుడు హిందువుల దగ్గర నుంచి హిందువుల మనోభావాలని దెబ్బ కొడితే అతను బదనామవుతాడని ఒక కుట్రపూరితమైన కుట్రతో వీళ్ళు ఈ పని చేశారు. మీకు అందరికీ ఉదాహరణ చెప్పాలంటే మన సభాపతి గారు అయ్యన్న పాత్రుడు వాడిపోయాడు కానీ సావలేదన్నాడు. చంద్రబాబు నాయుడు గారు భూతాన్ని భూస్థాపితం చేస్తారు. వీటిని అన్నింటినీ చూస్తే ఏమైందంటే 40% ఇంతమంది సెంట్రల్ గవర్నమెంటు ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న పార్టీలు అన్నీ కలిసినా 40% ఓట్లు వచ్చినాయి. ఏ ప్రభుత్వానికైనా ఒక 5% ఎన్ని చేసినా, మంచి చేసినా, చెడు చేసినా 5% మారడం కష్టం కాదు. ఈసారి మళ్ళీ మనం అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ పోటీ చేస్తే మనం గెలవలేం. ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేకోకుండా బదనాం చేసేయటం కోసం కుట్రపూరితమైంది తిరుపతి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఈ ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతం అయ్యామనుకున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మెట్లు గడిగిచ్చారు. ఈ పాపం అంతా ఆయన మీద కూడా పోయేటట్టు చేశారు. కాపు రాంబాబు గారు వైసీపీలో ఉండి కాపు, దాన్ని ఎవరు కాదనగలరు? అతను కాపు కాదని. అతను వైసీపీలో ఉన్నాడు, వైసీపీలో కాపే. ఇప్పుడు ఆ పిల్లల్ని కమ్మవారికి ఇచ్చినంత మాత్రాన కాపు కాకుండా పోతాడా? వంగవీటి మోహన్ రంగ గారు భార్య ఎవరు? కమ్మే కదా, ఆయన కాపు కాకుండా పోయాడా? ఇప్పుడు ఇక వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళతోనేమో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కలిసి ఉంటారు, ఇప్పుడు ఇట్లా మాట్లాడతారా అంటున్నారు, కాపుని రెచ్చగొడతారన్నారు. మొన్న జోగి రమేష్ గారు అరెస్ట్ అయిపోయింది. ఆయన ఏదో మాట్లాడాడు, కేసు పెట్టారు, ఆ కేసులో లోపలేశారు. ఒక 85 రోజులు 86 రోజులు లోపల నుండి బెయిల్ వచ్చారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఇల్లుతో పగొట్టి అంటే మరుసటి రోజు కాపులకి ఏమన్నా కోపం వస్తుందేమో రాంబాబు గారింటి మీదకి వెళ్ళటం మూలంగా. ఇది కాపు అని చేసింది కాదు, పార్టీ తిట్టిన అందరి మీదకి వెళ్తామనే ఇండికేషన్ తీసుకురావడం కోసం ఖచ్చితంగా చేసిందేమో రాంబాబు గారి దాడి. అది కాపు ఫీలింగ్ ఎక్కడ వస్తుందో అని ఈ పని చేశారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన, లోకేష్ అనే ఆయన పవన్ కళ్యాణ్ గారికి గౌరవిస్తున్నారా? ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? దావూస్ వెళ్ళారు, ఇద్దరు తీసుకెళ్ళారా? తీసుకెళ్ళలేదు కదా. పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేసే పనులు ఒక పక్క పెట్టుకుంటారు, ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ గారితో మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి ఉన్నామని చెప్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను మీతో, పవన్ కళ్యాణ్ గారు ఏమంటే కాపు కులం వెళ్ళడానికి కారణం కాపులు మీరు కులాలు రెచ్చగొడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అమ్మట ఉందా? కాపులు కదా, కాపులు కాకుండా వేరే పార్టీ ఉందా? పవన్ కళ్యాణ్ గారు అమ్మట మీరు కాపులు రెచ్చగొడుతున్నారు, కాపులు రెచ్చగొట్టి ఆ పార్టీని మీరు ఎంటేసుకుపోతారనుకున్నారు. అందరినీ తీసుకెళ్ళి కాపులందరినీ తీసుకెళ్ళి రెచ్చగొట్టి మాట్లాడి
తొక్కుతాను, నారదెత్తానని చెప్పి తీసుకెళ్ళి అక్కడే కదా కూర్చోబెట్టింది చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకాడే కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకాడ అంటే నీకు కూడా షేర్ వస్తుందో, అధికారం వస్తుందని కూర్చున్నారు వెళ్ళి. రేపు నువ్వు లోకేష్ గారికి ఓటేయమంటే ఈ కాపులంతా తీసుకెళ్ళి ఓటేస్తారా? నీ ఆలోచన అట్లా ఉంటే ఎవరు తట్టుకోగలుగుతారు? ఇదేంటంటే రాంబాబు గారిని కాపు కాకుండా మీరెవరూ చేయలేరు. ఈ మధ్యన రేపల్లో కాపుల వనభోజనాలు జరిగినాయి. రాంబాబు గారు అక్కడికి వచ్చాడు, మాట్లాడాడు. హనుమాన్ జంక్షన్ కాపు వనభోజనాలు జరిగినాయి. అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. కాపు కాకపోతే క్యాగేరు కదా. మీరు ఎందుకంత దుగ్ధపడతారో, కాపులు వ్యతిరేకం అవుతారో అని కాపులను ఏమో ఒక పక్కన బదనాం చేస్తూ ఉంటారు. ఇవాళ 19 మందో 20 మందో 23 మంది ఉండారే పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు. వాళ్ళలో 17 మందినో 16 మందో అంతా లోకేష్ గారి మాట వినాల్సిందే. లోకేష్ గారు గిఫ్ట్లో పెట్టుకున్నారు. ఈయన్ని ఎట్టా బదనాం చేద్దామా, ఎంత ఈ మధ్యన ఎంత ఆ మహా టీవీ అనే ఆయన పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎట్ట మాట్లాడుతున్నాడు. నీ ఎమ్మెల్యే నీ ఎమ్మెల్యే నీ ఎమ్మెల్యే అంటాడు. ఎమ్మెల్యేలందరూ చెప్పి చేస్తారండి ఒకరికి. ఇదంతా ఏంటంటే ఆయన బదనాం చేయడం కోసం. ఒక పక్కనేమో ఈ భుజం మీద చేసి మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, ఇంకో పక్కనేమో ఈయన బదనాం చేయటం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కులాలు మతాలు లేకోకుండా నడిపే పార్టీ వైఎస్ఆర్ జగన్ గారి పార్టీ. జగన్ గారు అనే ఆయన కులాలు మతాలు లేకుండానే జాగ్రత్తగా తీసుకెళ్తానికి ప్రయత్నం చేశారు. దాన్ని ఇదంతా చూస్తున్నప్పుడు ఇవాళ క్లియర్గా చిట్టిచ్చింది ఏంటంటే, మీరు ప్రొఫెసర్ నాగేశ్వర అనే ఆయన ఒకళ్ళ తరపు ఎప్పుడు మాట్లాడు, వైసీపీ తరపునో లేకపోతే తెలుగుదేశం తరపునో మాట్లాడు. ఆయన మొన్న మాట్లాడిన దానికి రాత్రిపూట 10:30కి ఫోన్ చేసి పచ్చి బూతులు తిట్టారట. ఆయన చెప్తున్నాడు, ఆయనే లైవ్లోకి వచ్చి చెప్పాడు. ఎవ్వరూ తిట్టలేదు నన్ను కోప్పడ్డారో మీదకి వచ్చారో కొడతానమాట నిజమే, కానీ ఇటువంటి పచ్చి బూతులు తిట్టిన వాళ్ళు వీళ్ళని చెప్తున్నారు. ఇవన్నిటినీ చూసుకుంటే ఏంటంటే అలరైపోతున్నాము. జనానికి అంతా తెలిసిపోయిందనే బాధతో నోరెట్టుకు పడి అధికారం ఉంది కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇవాళ అంబటి రాంబాబు గారి ఇష్యూ తీసుకుంటే, అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీ తీసేయమని చెప్పిన మాట నిజం. గుడికెళ్ళి కొబ్బరికాయలు కొట్టి వస్తుంటే దారిలో ఆపి ఒక మహిళ గ్రంథాలయ చైర్మన్ బండ బూతులు తిడతా కర్రెచ్చుకుని ఎమ్మడిబడి అంబటి రాంబాబు లంచావాడకు ఆగరా అని చెప్పి ఒక మహిళ గారు అటువంటి బూతులు తిట్టి ఎమ్మడిబడి కొడదామని చంపుతానికి ప్రయత్నం చేస్తుంటే ఒక మనిషి భరాయించలేక అతనికుంట సహనాన్ని కోల్పోయి ఏదైనా ఒక మాట మాట్లాడాడు. వెంటనే ఇంటికి వచ్చి రియలైజ్ అయ్యి ఆ స్థాయిలో ఉన్న మనిషిని నేను అట్లా మాట్లాడుతున్న తప్పేనని చెప్పి మీడియాలో చెప్పాడు. దీన్ని అవకాశంగా తీసుకుని కుట్రపూరితంగా రాంబాబు గారి మీద దాడి చేసి చంపుదామని రాంబాబు గారిని అంబటి రాంబాబు గారిని చంపేద్దామని చెప్పి ఆయన మీదకి వెళ్ళి ఈ ఇళ్ళ మీద కర్రలతో ఇక్కడున్న కనపర్తి శ్రీనివాస్ కూడా నా కొడక లంచోడకని బూతులు తిట్టాడు రాంబాబు. ఇప్పుడు ఈయన ప్రజలకి మంచి చేసి నీతులు చెప్పి ఓటేంచుకునే పరిస్థితి పోయి అధికారం ఉండేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి బూతులు తిట్టి బండ బూతులు తిట్టి కొడటానికి చంపడానికి వెళ్ళారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కోతవేటి దూరంలో పోలీసు బెటాలియన్ ఉంది. రాంబాబు గారు తప్పు చేశాడు, ఆయన ఇంకో మాట అన్నాడు, నా మీద కేసు పెడితే నేను లీగల్గా ఎదుర్కొంటాను, ఇది మాత్రం నాది పొరపాటు అని చెప్పాడు. ఇప్పుడు అన్నీ అరెస్ట్ చేయకోకుండా ఒక 5-6 గంటలు ఇంట్లో పెట్టి గొడవ చేసి చంపడానికి వీలు కానప్పుడు మళ్ళా పోలీసుతో అరెస్ట్ చేసి ఆ పోలీసు అంతా వెళ్ళిపోయిన తర్వాత కారు బద్దలకు అంతకుముందే కారు పాల్గొట్టారు, ఇల్లు తగలేయడానికి నుప్పండి ఇచ్చారు, ఈ ప్రయత్నం చేశారు. ఇదంతా ఎట్లా ఉందంటే ఒక బీభత్సాన్ని సృష్టించడం కోసం రాంబాబు అనేవాడు వాయిస్ని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాటని ప్రజల మధ్యలోకి ఫోర్స్గా తీసుకెళ్లే శక్తి ఉంది కనుక వాడిని అంతం చేద్దామనే ప్రయత్నం, రాంబాబు గారిని అంతం చేద్దామనే ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి పాపిస్ట్ పనులు చేయటం